గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. రోజా ఎక్కడ దీనిపైనే సర్వత్రా చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ తర్వాత ఆమె ఓటమి పాలైన తర్వాత రోజా కను చూపు మేరకు కూడా కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భం అయితే ఉంది. ఆ తర్వాత 100 కోట్ల స్కామ్ ని కూడా మనం టీవీలో ఆ సుదీర్ఘంగా విశ్లేషించడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర పేరిట కూడా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదేవిధంగా రోజా ఏ విధంగా స్కామ్ చేశారనేది కూడా మనం చూసాము. సో దీనిపైన అయితే విచారణ చేస్తున్నారు. అయితే ఈ స్కామ్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ స్కామ్ చేసినటువంటి నేపథ్యంలో కూడా రోజాను వెతికే పనిలో అయితే సిట్ బృందం అలాగే సిఐడి పడింది. కానీ రోజా జాడ మాత్రం ఎక్కడా దొరకడం లేదు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం ఆమె ఇటు ఆంధ్రప్రదేశ్లో లేదు, నగరి నియోజకవర్గంలో కూడా లేనటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇటు హైదరాబాద్లో కూడా లేదు. ఏవైనా షూట్స్ ఉన్నాయా, ఇక్కడికి వచ్చిందా అంటే ఆ పరిస్థితి కూడా లేదు. కానీ ఆమె జాడ మాత్రం దొరకడం లేదు. సో దీంతో 100 కోట్ల స్కామ్ విషయంలో రోజా ఎక్కడికి వెళ్ళింది, ఈ స్కామ్ ఎలా చేసిందనే సందేహాలే ప్రస్తుతం అయితే కలుగుతా ఉన్నాయి అందరికీ. అయితే ఈ 100 కోట్ల స్కామ్ కి సంబంధించి కూడా ఆమె క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆమె ఈ పర్యాటక రంగాన్ని ఏమైనా అభివృద్ధి చేసిందా అంటే కూడా ఎక్కడ ఆమె ఒక్క బిల్డింగ్ కూడా ఓపెన్ చేయనటువంటి సిచ్యువేషన్ అయితే ఉండే. కేవలం వైజాగ్ లో మాత్రం ఋషికొండ పైన జగన్ కోసం ఆయన నిర్మించుకున్నటువంటి ప్యాలెస్ ఒక్కటి మాత్రమే ఆమె శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి అయితే ఉండే. సో ఇంత అంటే ఆమె ఒక మంత్రిగా ఎన్నికైన తర్వాత ఆమె ఏ విధంగా కూడా ఏపీ ప్రజలకు ఉపయోగపడలేదు. కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, ముందు ఉండడం ఇవి మాత్రమే చేసింది. జగన్ దగ్గర తన మార్క్ని క్రియేట్ చేసుకోవాలనేసి ఒక ఉద్దేశంతోనే ఆమె ఎప్పుడు తాపత్రయపడేది. కానీ ప్రజలకు ఉపయోగపడే ఒక పని చేద్దామన్న విధంగా మాత్రం ఆమె ఆలోచన ఏనాడు లేదు. అయితే 100 కోట్ల స్కామ్ కి సంబంధించి కూడా ఆడుదాం ఆంధ్రాలో చూసుకున్నట్టయితే కూడా ఆ యొక్క క్రీడాకారులను ఎంకరేజ్ చేయడానికి అనేసి జగన్ ప్రభుత్వం అప్పట్లో 100 కోట్లకు సంబంధించి కూడా విడుదల చేసింది. సో క్రీడాకారులకు కావాల్సినటువంటి చిన్న క్రికెట్ కిట్స్ కానివ్వండి, ఇంకా ఇతర ఆటల్లో వాళ్ళకు ఒక బహుమతుల ప్రదానం కానివ్వండి, వాళ్ళని ఇంకా ప్రోత్సహించి వాళ్ళను ఇంకా ఆటల్లో మెరుగుపరుచుకునే విధంగా వాళ్ళు ఉన్నత స్థాయికి చేరే విధంగా వాళ్ళకు సపోర్ట్ ప్రభుత్వం నుండి ఉండాలనేసి కూడా ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. సో దానికి ఇటు క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా చాలా వరకు దానికి సంబంధించి కూడా ఆడుదాం ఆంధ్ర అనేసి పేర్లు పెట్టి కొన్ని చిన్న టోర్నమెంట్లను ఏర్పాటు చేయాలనేసి చూశారు. కానీ ఎక్కడ కూడా ఆమె టోర్నమెంట్స్ ఏర్పాటు చేసిన దాఖలాలే కనిపించలేదు. సో క్రీడాకారులను ప్రోత్సహించాల్సింది పోయి ఆమె బ్యాట్ పట్టి బాల్ పట్టి ఆమె ఆడుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా వరకు సోషల్ మీడియాలో మనం చూసాం. మీడియాలో కూడా వచ్చిన కథనాలపైన మనం చూసాము, స్పందించారు చాలా మంది కూడా. సో ఇట్లా ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం వెనకాల 100 కోట్లను స్కామ్ చేసి తన సొంత అవసరాలకు వాడుకున్నటువంటి ఈ యొక్క ప్రజా ప్రతినిధి పైన వేటు వేయాలనేసి కూడా భావించింది ఇటు సిట్. ఆ స్కామ్ కి సంబంధించి కూడా మొత్తం అసలు ఏ విధంగా స్కామ్ చేశారు, ఏంటి, ఎంత మేరకు ఇందులో స్కామ్ జరిగింది అనే విషయాన్ని వెలికి తీయాలనేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా రోజా ఎక్కడికి వెళ్ళిందనే దానిపైన మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ అయిపోయింది. ఇటు మనం చూసుకుంటే హైదరాబాద్లో కూడా ఆమె లేనటువంటి పరిస్థితి. ఇక ఆమె చెన్నైకి వెళ్ళిందా లేకపోతే దుబాయ్కి వెళ్ళిందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆమెకి దుబాయ్లో వ్యాపారాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆమె వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా నిర్మించుకున్నటువంటి సందర్భంలో సో అక్కడికి వెళ్ళిందా ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది. సో దుబాయ్కి కనుక వెళ్ళిపోయినట్లయితే మరి ఇక్కడ ఈ స్కామ్ కి సంబంధించి కూడా ఇంకా వివరాలన్నీ పూర్తి స్థాయిలో రాబట్టాల్సి ఉంటుంది. సో దుబాయ్లో ఆమె ఇప్పటికే కొన్ని వ్యాపారాలను కూడా చేసుకుంటా ఉన్నారు. సో ఆమె ఏ విధంగా కమర్షియల్లో మన అందరికీ తెలిసిందే, ముందటి నుండి కూడా ఆమె సినిమాలలో సంపాదించుకున్నారు. అంతే ఆ తర్వాత ఇటు కామెడీ షోస్ చేసుకుంటూ కూడా చాలా వరకు సంపాదించుకున్నారు. ఇక అది సరిపోదన్నట్లుగా కూడా రాజకీయాల్లోకి వచ్చేసి చాలా వరకు పేదలకు ఒక సహాయ సహకారాలను అందించాలి, పేదల బతుకులు తీర్చిదిద్దాలనేసి కొంతమంది సినీ యాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ ప్రస్థానాన్ని షురూ చేస్తారు. కాకపోతే ఇక్కడ రోజా మాత్రం అందుకు కంప్లీట్లీ
తేడా అన్నమాట. అంటే విభిన్నం అన్నమాట. ఈమె మాత్రం తన సొంత జేబు నింపుకోవడానికి సొంతంగా వ్యాపారాలను గానివ్వండి, సొంతంగా అధికారంలో ఉండాలి అనేసి తన స్వార్థంతోని రాజకీయాల్లోకొచ్చింది. రాజకీయంలో అడుగుబెట్టింది. ఆ తర్వాత తాను సొంత ప్రయోజనాల కోసం ఏ విధంగా అధికారాన్ని ఉపయోగించుకోవాలో ఆ విధంగా అయితే అధికారాలను ఉపయోగించుకొని విచ్చలవిడిగా ఆమె చేసినటువంటి అరాచకాల్ని కూడా చూసాము. సో, ఇవన్నీ గూడా చూసినటువంటి ఏపీ ప్రజలైతే వైసీపీని, రోజాను తిరస్కరించారు. సొంత నియోజకవర్గంలోనే ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. ఇటు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు విమర్శించారు. ఆమెను విమర్శిస్తున్నారంటే అదేదో అనుకోవచ్చు కానీ, సొంత పార్టీ నేతలు గూడా ఆమెను సహించలేదు. ఆమె ప్రవర్తనపై ఆమె సరిగ్గా కాదు, ఆమె కరెక్ట్ క్యాండిడేట్ కాదు పార్టీకంటూ గూడా చాలా సార్లు వాళ్ళ అభిప్రాయాలను కార్యకర్త స్థాయి నుంచి నేతల వరకు కూడా అందరూ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఏపీలో కనిపించింది. అందుకోసమే నగరిలో ఆమె ఓటమి పాలయ్యారు. సో, దీంతో ఈ 100,00,00,000కి సంబంధించి కూడా ఎక్కడికి వెళ్ళాయి ఈ 100,00,00,000? సో, దీని వెనకాల పర్సనల్ ఎజెండా ఏముంది అనేసి దానిపైన గూడా ఒక విచారణనైతే నడుస్తా ఉంది. అయితే ఈ 100,00,00,000 చేసినటువంటి స్కామ్‌లో ఏ విధంగా ఆ డబ్బులను దారి మళ్లించారు? సో, ఎవరి అకౌంట్‌లలోకైనా ఆ డబ్బులను పంపారా? లేకపోతే తమ సొంత ఖర్చుల కోసం వినియోగించుకున్నారా? సో, అసలు ఏం చేశారు? ఈ పర్సనల్ ఖర్చుల కోసం ఈ 100,00,00,000ని ఎందుకు ఉపయోగించుకున్నారు? అసలు ఆ 100,00,00,000 లెక్క చూపించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఇటు సిట్ బృందం అయితే రోజాకి సంబంధించిన 100,00,00,000 స్కామ్ పైన ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో, ఏపీలో ఈ విధంగా ఒక మాజీ మంత్రి ఆమె జాడ మాత్రం ప్రెజెంట్ దొరకట్లేదు. ఎప్పుడైతే అధికారాన్ని పూర్తిగా కోల్పోయారో వైసీపీ నాయకులు, ఆ తర్వాత వాళ్ళను వెతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో, అట్లాగే రోజా కూడా ఎక్కడికి వెళ్లారనేది గూడా ప్రస్తుతం ఒక క్వెషన్ మార్క్‌గా మిగిలింది. ఒకవేళ ఆమె చెన్నైకి గనుక వెళ్ళినట్లయితే గూడా స్పీడ్‌గా దర్యాప్తు అనేది జరిగినట్టయితే ఆమె ఎక్కడుందో కూడా కనుక్కోవడం ఈ యొక్క సిట్ బృందానికి గానివ్వండి, అటు సీబీఐకి గానివ్వండి పెద్ద విషయమేమి కాదు. సో, ఈ 100,00,00,000 ఏ విధంగా స్కామ్ చేశారు, ఏంటి అనే విషయాన్ని కూడా త్వరలోనే దర్యాప్తు చేసి జరిపిస్తామంటూ గూడా ఇటు విచారణ బృందాలైతే తెలుపుతా ఉన్నాయి. సో, ఇక్కడ రోజా వచ్చే వరకు కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఆమె చేసినటువంటి స్కామ్ పైనే పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అటు టీడీపీ నేతలు, జనసేన నేతలు, నాయకులు గూడా విమర్శిస్తా ఉన్నారు. ఈ విధంగా స్కామ్‌లు చేసుకున్నారు, ఈ విధంగా కోటలు నిర్మించుకున్నారంటూ గూడా ఇటు వైసీపీ ప్రభుత్వం పైన ఒక దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో, ఇక ఈ స్కామ్‌కి సంబంధించి పూర్తి స్థాయిలో నిజానిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, దీనికి సంబంధించిన అంశం ఇది. చూస్తూనే ఉండండి మనం టీవీ.